ఈ రోజు నుంచి ఈజీ మెథడ్ ఫర్ 1 to 10 టేబుల్స్ అయితే చెప్పబోతున్నాను. సో ఈజీ మెథడ్ ఏంటో తెలుసుకుందామా? సో ఫస్ట్ టేబుల్ అందరికీ వచ్చు కాబట్టి సెకండ్ టేబుల్ నుండి ఈజీ మెథడ్ నేర్చేసుకుందాం. ఓకేనా? 2 1 2 ఓకే, 2 2 ఇప్పుడు ఇది నెంబర్ ఎంత 2 కదా, ఇక్కడ 2 వేసుకోవాలి. టేబుల్ 2 తో స్టార్ట్ చేస్తాం కాబట్టి 2. మళ్ళీ దీనికి 2 కి 2 కలిపితే 4. 2 2 4. ఓకేనా? నెక్స్ట్ 2 3 ఇప్పుడు మనకి 2 2 4. రిమైండర్ ఏమొచ్చింది? 4 వచ్చింది. 4 వచ్చింది కాబట్టి మనము ఇక్కడ 4 వేసుకోవాలి. ఈ నెంబర్ అయితే వేసుకోవాలి. 4 వేసుకోవాలి. 1 2 3 4. 1 2 3 4. సో ఇది ఈ నెంబర్ వేసుకున్నాక ఈ టోటల్ మొత్తం కౌంట్ చేయాలి. చేద్దామా? 1 2 3 4 5 6 6. 2 3 ఎంత? 6. 6 వేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చేసుకుని 2 4 ఓకే, ఇక్కడ మనకి రిమైండర్ 6 వచ్చింది. ఇక్కడ 6 లైన్స్ వేసుకుందాము. 1 2 3 4 5 6. ఓకే, 6. ఇప్పుడు మనము ఇవి ఈ టోటల్ మొత్తం కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. 2 4 8. ఫ్రెండ్స్ చూసారా? నేను 2 టేబుల్ టోటల్ వేసేసుకున్నాను, 3 టేబుల్ కూడా టోటల్ వేసేసుకున్నాను. సో 2 టేబుల్ 3 టేబుల్ ఎలా వేసుకోవద్దు. అన్ని టేబుల్స్ 1 to 10 1 to 10 1 to 20 1 to 30 100 వరకు మనం ఇలానే వేసుకోవచ్చు. 100 వరకు తప్పు లేకుండా అన్ని ఇలాగే వస్తాయి. 8 టేబుల్ కావచ్చు, ఎంత బిగ్గెస్ట్ టేబుల్ అయినా సరే సేమ్ ఏ తప్పు లేకుండా వస్తుంది. సో మనము ఈజీ మెథడ్ ఫర్ 1 to 10 టేబుల్స్ నేర్చుకున్నాం కదా. సో ఈజీ మెథడ్ ఫర్ డివిజన్ నేర్చుకున్నామా? లెట్స్ గో.